పూరా లోకల్. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు కూడా ఒక బీద కుటుంబం నుంచి వచ్చాడు. ఛాయ్ అమ్మి అతను ఇంత దూరం వచ్చాడు. ఆయన కానీ కష్టం తెలుసు. ఈ కష్టజీవి మనం పడుతున్నటువంటి ఒక ఏదైతే మన చేనేత సంబంధించిందో, నేను కూడా ఏం చేశానంటే, నేను అప్పుడు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీగా పోటీ చేశాను. నేను అప్పుడు ఎమ్మెల్సీ గెలిచాను. సో నా ప్రాంతంలో గద్వాల, నారాయణపేట ఇవన్నీ ఉండే. సో మా అబ్బాయి పెళ్లికి నేను ఒక్క బట్ట కూడా బయట కొనలే. మొత్తం గద్వాల, నారాయణపేట ఈ యొక్క చేనేతల దగ్గర కొన్నా. అది ఎన్ని లక్షలైనా నేను అక్కడి నుంచే కొన్నాను. ఎక్కడ కూడా బయట బట్టలు, పెట్టుబడి బట్టలు ఎక్కడ కూడా కొనలే, ఎక్కడ కొన్నా. ఎందుకంటే మన చేనేతలకు మనం ఎంకరేజ్ చేయాలి. కానీ ఈ సందర్భంగా నేను మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మనం కూడా అలవాటు చేసుకోవాలి. హ్యాండ్లూమ్ డ్రెస్ వేసుకునేటువంటి అలవాటు చేసుకోవాలి. మనము హ్యాండ్లూమ్లో ఉన్నటువంటి ఒక ఏదైతే ఫ్యాబ్రిక్ మనం వేసుకున్నటువంటి ఒక మనకు ఉన్న హుందాతనం అయితేంది, మన మీద అది సూట్ అయ్యేది కదా, వేరే ఫ్యాబ్రిక్ కాదు. సరే మధ్య మధ్యన ఎప్పుడైనా అది వేరే వేసుకోవచ్చు, ఫార్మల్ వేరే మాట. కానీ రెగ్యులర్ వీర్లో మనం మన ఒక ప్రాంతంలో తయారవుతున్నటువంటి చేనేత అన్న చేసినటువంటి ఒక వస్త్రాలు మనం వేసుకోవాలి అనేటువంటి సంకల్పం మనం తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం వాళ్ళ పడే కష్టము, వాళ్ళ చేతిలో ఉన్న కళ ఇవన్నీ గుర్తించి మనం ఈరోజు వాటిని ఆదరించాల్సిన అవసరం కూడా ఉన్నది. అందుకే ఈరోజు చేనేత దినోత్సవం నాడు మనం మార్కొండయ్య గారి ఒక ఆశీర్వాదం ఉంటుంది అందరి మీద. అది వేరే మాట అయినప్పుడు కూడా మనం కూడా మన సామాజికంగా మనకు బాధ్యత ఉన్నది. చేనేతని మనము ఈరోజు ఆ బిజినెస్ పెంచాలంటే హ్యాండ్లూమ్ బిజినెస్, హ్యాండ్లూమ్ ఒక క్లోత్స్, హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్స్, దీన్ని మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ, మన నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఆయన కార్యక్రమం, కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి శ్రద్ధ చేనేతల మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు. ఇప్పుడే నాకు కొన్ని విజ్ఞప్తి పత్రాలు వచ్చినాయి. ఈ విజ్ఞప్తి పత్రం తెలుస్తుంది ఏంటంటే, చేనేతలతో పాటు పవర్ లూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ పవర్ లూమ్స్ ఇంకా ఘోరంగా వాళ్ళ ఒక జీవితాలు మారినటువంటి సందర్భం ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నిర్మాణం చేయట్లేదు. కానీ నరేంద్ర మోదీ గారు వరంగల్ హనంకొండలో నేషనల్ హ్యాండ్లూమ్ పార్క్ అనేది స్టార్ట్ చేశారు. అది తయారై 10,000 కోట్లతో దాదాపు అది తయారై ఉంటే తర్వాత 2 లక్షల మందికి అక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలిసిన మిత్రులు వరంగల్ క్లస్టర్ అది. సో కాబట్టి ఈ రకమైనటువంటి మనం ప్రయత్నం చేయాలి. ఈ హ్యాండ్లూమ్స్ నేను మీ అందరికి కూడా నేను బీజేపీ తరఫు నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి మీకు ఆశ్వాసన ఇస్తున్నాను. మీరు ఏ సమస్య ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వంతో మీరు నా దగ్గర రాండి. తప్పకుండా అందరం కలిసి కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం కోరుదాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా పని చేయకపోతే అప్పుడు కూడా మీరు రాండి, మనం ఉద్యమించి మన ఒక కోరికను తీర్చుకుందాం, మనకు సంబంధించినటువంటి పనులు మనం చేయించుకుందాం అని చెప్పేసి కూడా మీ వెంట ఎప్పుడు కూడా బీజేపీ ఉంటుందని చెప్పేసి చేనేతలకు నేను భరోసా ఇస్తున్నానని చెప్పి తెలియజేస్తూ